మనకొక స్టార్ రైటర్ 'యండమూరి' లాంటి వాడు. ఆయనే మిమ్మల్ని మెచ్చుకున్నానంటే, ఎందుకంటే ఒక రైటర్‌కి ఒక స్టార్ నేచర్ ఇచ్చింది తెలుగులో 'యండమూరి' గారే. ఎందుకంటే ప్రతి రైటరు 'యండమూరి' లానే అవ్వాలనుకుంటాడు తెలుగులో అయితే. ఎందుకంటే ఒక రైటర్‌కి ఏందిరా కిక్ అంటే, నువ్వు రాసిన ప్రతి దాంట్లో నీకు ఎక్సైట్‌మెంట్ ఉండాలి, నీకు తెలివి పెరగాలి, నీకు నాలెడ్జ్ పెరగాలి, నీకు కథ విజువల్‌గా కనిపించాలి. అది నీకు ఎంత అపీలింగ్‌గా ఉండాలంటే అది తీసుకెళ్ళి నువ్వు సినిమా స్క్రీన్ ప్లే కింద రాసుకోవచ్చు. దాంతో ఒక స్టార్ హీరో అయిపోవచ్చు, మెగాస్టార్ అయిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో ఇవన్నీ ఒక రచయితతో జరిగాయి. అట్లా ఎవరికన్నా వేరే లాంగ్వేజ్‌లో ఎవరికైనా జరిగిందా అని చూస్తే నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. మేబీ ఒక పుస్తకం, 2 పుస్తకాలు హిట్ అయి ఉండొచ్చు. ఏదో స్టీఫెన్ కింగ్ పుస్తకాలొచ్చి దాంతో సినిమాలు తీసుండొచ్చు, లేదా అగాథా క్రిస్టీ సినిమాలు తీసుండొచ్చు, ఏవైనా చేసుండొచ్చు ఇంగ్లీష్‌లో. సో తెలుగులో నాకు తెలిసి హిందీలో కూడా ఇట్లా స్టార్ హీరోలు వరుసగా 10 సినిమాలు, 15, 20 సినిమాలు ముగ్గురు కలిసి ఒక సినిమాలు తీయడం ఇట్లాంటిది ఎక్కడ జరగలేదు. అట్లాంటి మనిషి మీ పుస్తకం చదివి అసలు మీ వయసేందో తెలియదు నాకు, మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా బాగున్నాయి, అంత మెచ్యూర్డ్‌గా రాశారు పుస్తకం అన్నప్పుడు కరెక్టే కదా అనిపించింది. సో అదంత ఈజీ కాదు. ఎందుకంటే మీ వయసేందో నేను కూడా అడగలేదు. సో నాకు తెలిసినంత వరకు మస్ట్ బి నియర్ బై 30s. ఈ వయసుకే మీకు ఇంత పరిపక్వత ఎట్లా వచ్చిందని అడగను. ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటది. సో మీరు ఏం ఫేస్ చేశారో అది ఎందుకు అట్లా వచ్చిందో అది మీ పర్సనల్ ఇష్యూ. సో బట్ దాన్ని మీరు ఇట్లా ప్రొజెక్ట్ చేయడం, దాంతో అది నచ్చి మేము పుస్తకాలు చదవడం అదంతా నాకు చాలా బాగా అనిపించింది.